ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మండలమూరులోని మూడో రోజు కూడా భూమి కంపించింది. ఉదయం 10:35 భూమి ప్రకంపనం వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే శనివారం, ఆదివారం కూడా అదే సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రకాశం జిల్లా వాసులు వరుస భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముండ్లమూరులోని మూడో రోజు కూడా భూమి కంపించింది. ఉదయం 10:35 భూ ప్రకంపనం వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే శనివారం, ఆదివారం కూడా అదే సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రకాశం జిల్లా వాసులు వరుస భూ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, రాజేంద్ర, ఇప్పుడు గత 3 రోజులుగా ప్రకాశం జిల్లా వాసులకు కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వరుసగా 3 రోజులు శనివారము, ఆదివారము, సోమవారము 10:35 నుంచి 10:40 మధ్యలో, అంటే కరెక్ట్ యాక్సిస్ ఇదే టైంలో రోజు ఈ ముండ్లమూరు, తాళ్ళూరు ఈ ప్రాంతాల్లో, దర్శి నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తున్నాయి. ఈ భూ ప్రకంపనలు కూడా ఒక 2 సెకండ్ల భూమి కంపిస్తా ఉంది. దీంతో స్థానికులందరూ భయపడుతూ ఉన్నారు. అయితే దీనికి ప్రధానమైన కారణం ప్రకాశం జిల్లాలో ఈ భూ ప్రకంపనలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. గతంలో చాలాసార్లు వచ్చాయి. దీనికి ఈ భూ పొరల మధ్య సర్దుబాటు సమయంలో ఈ భూ ప్రకంపనలు వస్తాయి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రజలు ఎక్కువగా ఈ భయపడుతుంది ఏంటంటే ఈ దర్శి, సంతనోతులపాడు, అద్దంకి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ భూ ప్రకంపనలు వస్తూ ఉంటాయి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ గ్రానైట్ తవ్వకాలు ఉన్నాయి. గ్రానైట్ తవ్వకాలు ఎక్కువగా చేస్తుంటాయి. గ్రానైట్ బండల్ని లోపల నుంచి వెలికి తీసేటప్పుడు పెద్ద పెద్ద బాంబులు పెట్టేసి తెలుస్తూ ఉంటారు. దీంతో భూమి మొత్తం కంపించిపోతా ఉంది. దీంతో ఈ భూ ప్రకంపనలు వస్తున్నాయా, లేకంటే దీనివల్ల రాబో రోజుల్లో ప్రమాదాలు ఏర్పడతాయా అని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అదీగాక ఈ ప్రాంతంలోనే గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతం అవడం వల్ల కూడా ఈ భూమి పొరల మధ్య సర్దుబాటు జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి వస్తుంది. ఇది పెద్ద ఎక్కువగా ప్రమాదకరమైన హెచ్చరికలు కాదు, ప్రమాదకరమైన పరిస్థితులు కావు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ గత 3 రోజులుగా వస్తున్న ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ మీద 3.1 వరకు నమోదవుతా ఉన్నాయి. అంటే 3.5 వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 5, 6, 7 ఉంటే దానివల్ల పెద్ద పెద్ద బిల్డింగ్లో కూలిపోవటము, లేకుంటే చాలా పెద్ద ఆస్తి నష్టము, ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. రిక్టర్ స్కేల్ మీద 3.5 అట్లా ఉన్నంత వరకు ఇబ్బంది ఉండదు. ఇటువంటి భూ ప్రకంపనలు ప్రకాశం జిల్లాలో సర్వసాధారణం. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు వచ్చినాయి. దీనివల్ల ప్రజలు భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. కానీ దర్శి ప్రాంతము, లేకుంటే సంతనోతుల ప్రాంతము, అద్దంకి ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సహజంగా భూకంపము అనంలోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపడదో, లేకుంటే ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతుంది, చాలా పెద్ద విపత్తు వచ్చి పడుద్దు అని సర్వసాధారణంగా ఆలోచన ప్రజల్లో సాధారణంగా ఉంటుంది. కానీ ప్రకాశం జిల్లా ప్రజలు అంతగా భయపడాల్సిన పని లేదు. ఇది చాలా స్వల్పమైన భూ ప్రకంపనలు. ఈ భూ ప్రకంపనలు కూడా భూమి పొరల మధ్య ఉన్న గ్యాపులు సర్దుబాటు చేసుకునేటప్పుడు వచ్చే భూ ప్రకంపనలు మాత్రమే. రాజేంద్ర, థ్యాంక్ యూ శౌరి.